నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భారత్ లో 18వ లోక్సభ కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ పార్లమెంటులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశంలో 18 లోక్సభ కొలువుదీరింది. సోమవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా ప్రొటెం స్పీకర్ గా సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ నియమితులయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు భర్తృహరితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. కొత్త స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ లోక్సభకు అధ్యక్షత వహిస్తారు. జూన్ 26న కొత్త స్పీకర్ పేరును ప్రధాని మోదీ ప్రకటించనుండగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగింది. స్పీకర్ పదవి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షం చేపట్టడం మానవాయితీగా వస్తుంది. అయితే ఈసారి అధికార పక్షం ఎన్డీఏ బొటాబొటి మెజారిటీతో నెగ్గింది. ఈ నేపథ్యంలో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తేనే స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలుపుతామని ఎన్డీ కూటమి పట్టుబడుతోంది. దీంతో స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడేలా ఉంది. జూన్ 24న ప్రారంభమైన 18వ లోక్సభ తొలి సమావేశం జూలై 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. 27న లోక్సభ, రాజ్యసభను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. జూలై 2 లేదా 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు సమాధానమిస్తారు. లోక్సభ మొత్తం 543 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఈసారి 41 పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 543 మందిలో తొలిసారి లోక్సభకు ఎన్నికైన వారు 280 మంది ఉన్నారు. 262 మంది సీనియర్ ఎంపీలు ఉన్నారు. గత లోక్సభలో సభ్యులుగా ఉన్న 216 మంది తిరిగి ఎన్నికయ్యారు. 53 మంది కేంద్ర మంత్రుల్లో 35 మంది తిరిగి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ లోక్సభలో మహిళా ఎంపీలు మొత్తం 74 మంది ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి 42 మంది లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది, తెలంగాణ నుంచి 17 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఏపీలో టీడీపీ ఎంపీలు 16 మంది, బీజేపీ ఎంపీలు 3, జనసేన సభ్యులు 2, వైసీపీ సభ్యులు 4 ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 మంది ఎంపీలు, ఎంఐఎం ఎంపీ 1 ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే బీజేపీకి చెందిన 240 మంది ఎంపీలు సభలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 99 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ 37 మంది ఎంపీలను కలిగి ఉండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 మంది ఎంపీలను కలిగి ఉంది. డీఎంకే పార్టీ 22 మంది ఎంపీలతో లోక్సభలో తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు, నితీష్ కుమార్ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ప్రస్తుత లోక్సభలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం 41 పార్టీలు, ఎంపీలు కూడా ప్రస్తుత లోక్సభలో ప్రవేశించారు. 18వ లోక్సభలో 543 మంది సభ్యులు ఉండగా 2 రోజుల పాటు వారు ప్రమాణం చేయనున్నారు. గంటకు 26 మంది ఎంపీలు ప్రమాణం చేయనుండగా జూన్ 24న 280 మంది ప్రమాణం చేస్తారు. జూన్ 25న మిగిలిన సభ్యులు ప్రమాణం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.